హాయ్ హలో. ఈరోజు మనము 1 కప్పు జొన్నలు, 1/2 కప్పు రాగులు రాత్రంతా నానబెట్టేసి ఉదయం మిక్సీ వేసి ఇలాగా రాగులు జొన్నలు కలిపిన ఉప్మా లాంటిదన్నమాట. జొన్న ఉప్మా చేసాము. ఈ మట్టి పాత్రలో మనము ఉపయోగించిన తర్వాత, అంటే వంట చేసిన తర్వాత దీన్ని ఎలా శుభ్రపరచాలి అనేది నేను ఎలా క్లీన్ చేయాలనేది చెప్తాను. ఈ మట్టి పాత్రలో మనం ఉదయము జొన్న సంగటి చేసాం కదా, ఇది క్లీన్ చేసుకునేటప్పుడు ఆల్రెడీ మనం ముందు తోమేస్తాము. తోమిన తర్వాత ఇలాగ రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, ఆ ఉప్పు తీసుకొని అందులో వేసేసి మనం ఉప్పుతో మళ్ళీ క్లీన్గా తోమేసి నీట్గా కడిగేసుకోవాలి. ఈ మట్టి పాత్రను రాళ్ళ ఉప్పుతో తోమడం వల్ల ఏమవుతుందంటే మనకు కనిపించండి ఏమైనా ఉంటే బ్యాలెన్స్ నీట్గా పోతుందన్నమాట. ఇలాగా నీట్గా కడిగేసిన తర్వాత మళ్ళీ మనం దీన్ని వంటకు ఉపయోగించుకోవాలి. అలాగా క్లీన్ చేసిన తర్వాత నీట్గా మళ్ళీ ఇంకా వంటకు ఈ పాత్రలను ఉపయోగించుకోవచ్చు. ఇలాగా వాడిన తర్వాత అసలు మనము మట్టి పాత్రలు ఇంటికి తెచ్చుకోగానే ఒక రోజంతా వాటర్లో నానబెట్టాలి. ఇది మునిగేంత వాటర్ వేసేసి అందులో ఈ పాత్ర మునిగేంత ఇంకో పెద్ద పాత్రలో పెట్టి వాటర్ వేసి నానబెట్టాలి. తర్వాత నెక్స్ట్ డే మనం వాడుకునేటప్పుడు ఫస్ట్ కొంచెం ముందు నీళ్ళు కొంచెం కాగించి ఆ గిన్నె పక్కకు పెట్టేసేయాలి. ఇంకా ఆ రోజు అది వాడకూడదు. నెక్స్ట్ డే మళ్ళీ నీళ్ళతో ఫస్ట్ నీళ్ళు కాచి ఆ పాత్రను పక్కకు పెట్టిన తర్వాత నుంచి నెక్స్ట్ డే మనము ఈ మట్టి పాత్రలను ఉపయోగించుకోవటం మొదలుపెట్టాలి. ఇలాగా మట్టి పాత్రలు వాడటం ఎంత ముఖ్యమో అవి క్లీన్ చేసుకోవడం కూడా మనకు అంతే ముఖ్యం. రైస్ అయిపోయింది. మనము వండుకునే ఆహార పదార్థాలకి గాలి వెలుతురు ఎక్కువగా తగులుతూ ఉంటే విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి, ఆరోగ్యానికి మంచిది. మనము మట్టి పాత్రను వాడే ముందు ఇలాగ కంప్లీట్గా వాటర్లో మునిగేటట్టుగా వాటర్ పోసి వాటర్లో నాననివ్వాలి. తర్వాత నీట్గా కడిగేసి వాడుకోవాలి. వంటకు ఉపయోగించాలంటే కొంచెం క్వాంటిటీలో వాటర్ తీసుకొని ఈ వాటర్ను కొంచెం కాచి ఈ పాత్రలోనే ఏదైతే మనం వంటకు వాడాలనుకుంటామో ఆ పాత్రలో వాటర్ను కొంచెం కాగనిచ్చి ఆ పాత్రను పక్కన పెట్టేసి నెక్స్ట్ డే మనం దాన్ని వంటకు అది కడిగేశాక ఉపయోగించుకోవచ్చు.